వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. లాస్ట్ క్లాస్‌లో మనం ఆంథ్రోపాలజీ పేపర్ 1 సిలబస్‌లో 1.1 మీనింగ్, స్కోప్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ 1.2 రిలేషన్‌షిప్ విత్ అదర్ డిసిప్లిన్స్ ఈ 2 టాపిక్స్ డిస్కస్ చేశాము. ఈరోజు టాపిక్ 1.3 మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో, ఫస్ట్ ఆ 2 వీడియోస్ విని ఈ వీడియో వినండి. కంటిన్యూషన్ క్లారిటీగా అర్థమవుతుంది. సో, ఓకే. ఈరోజు టాపిక్ మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, దేర్ స్కోప్ అండ్ రిలవెన్స్. సో, ఆంథ్రోపాలజీలో ఉన్న మేజర్ బ్రాంచెస్ ఏంటి? దాని స్కోప్ ఏంటి? అండ్ ఎంతవరకు రిలవెంట్‌గా ఉంది అన్నది టాపిక్స్. మేజర్ బ్రాంచెస్ వచ్చేసి ఆంథ్రోపాలజీలో సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ, బయోలాజికల్ ఆంథ్రోపాలజీ, ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అండ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటే మన హ్యూమన్స్ సొసైటీస్ ఎలా ఫార్మ్ అయినియి, కల్చర్ ఎలా ఫార్మ్ అయింది, ఈ రిలేటెడ్ టాపిక్స్ లైక్ కిన్‌షిప్, ఫ్యామిలీ, మ్యారేజ్, ఇన్‌స్టిట్యూషన్స్, వాల్యూస్, బిలీఫ్స్ ఈ ఒకదానితో ఒకటి హ్యూమన్ ఎవల్యూషన్‌కి అండ్ ఆల్సో హ్యూమన్ సొసైటీ అండ్ కల్చర్ ఫార్మ్ అవ్వడానికి ఎలా హెల్ప్ అయిందని చెప్పేదే సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ. అండ్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ ఏంటంటే మనిషి యొక్క ఆహ్, బయాలజీ, ఫిజికల్ ఫీచర్స్, జెనెటిక్స్ అండ్ ఆల్సో డీఎన్ఏ ఇలాంటి టాపిక్స్ అన్నీ గూడా ఎలాగా మనిషిని ఎవాల్వ్ అయ్యేలా హెల్ప్ చేశాయి అనేదాన్ని బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో స్టడీ చేస్తాము. ఇట్ ఈస్ వెరీ రిలవెంట్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఆల్సో బికాజ్ మెడికల్ సైన్సెస్ అవ్వచ్చు, ఫారెన్సిక్ సైన్సెస్‌లో, డీఎన్ఏ టెక్నాలజీస్‌లో గూడా ఈ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ ఈవెన్ ఇన్ స్పోర్ట్స్‌లో గూడా మనం ఈ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ యొక్క ఇన్‌సైట్స్‌ని మనం యూజ్ జేయొచ్చు. అండ్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ ఏంటంటే మనిషి యొక్క పాస్ట్ సొసైటీస్‌ని, హ్యూమన్ యొక్క పాస్ట్ సొసైటీస్‌ని మెటీరియల్ రిమైన్స్ ద్వారా ఆహ్, ఇన్‌సైట్స్‌ని ఫైండ్ ఔట్ చేసి చేయడాన్ని ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అంటాము. లైక్ డిగ్ చేసి ఆహ్, ఆర్కియాలజిస్ట్ మేజర్‌లీ డిగ్ చేసి ఫాసిల్స్ నుంచి, కేవ్స్ నుంచి, స్టోన్ టూల్స్ అండ్ పాటరీ ఇలాంటివి యూజ్ చేసుకొని మనిషి యొక్క పాస్ట్ సొసైటీస్‌ని స్టడీ చేయడాన్ని ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అంటాం. అండ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ ఏంటంటే లాంగ్వేజెస్, ఒక లాంగ్వేజ్ ఎలా ఫార్మ్ అయింది, అది ఎలా ఎవాల్వ్ అయింది, అది హ్యూమన్ కల్చర్‌కి ఎలాగా డెవలప్‌మెంట్ తీసుకొచ్చింది. సో, ఇలాంటి టాపిక్స్ అన్నీ మనం లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీలో చదువుతాం. సో, ఒక్కొక్క దాన్ని మనం డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ డీల్స్ విత్ ద కల్చరల్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ మ్యాన్‌కైండ్స్ పాస్ట్ త్రూ మెటీరియల్ రిమైన్స్ సచ్ యాస్ కేవ్స్, స్టోన్స్, స్కెలిటన్స్ అండ్ ఫాసిల్స్ అదే చెప్పారు. సో, ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ ఏంటంటే ఇట్ ఈస్ ద మ్యాన్‌కైండ్స్ పాస్ట్. మనిషి యొక్క పాస్ట్ స్టోరీని, మనిషి ఆ పాస్ట్ స్టోరీలో ఆ కల్చర్ ఎలా ఫార్మ్ అవుతూ వచ్చింది, మనిషి ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చాడు అనేదాన్ని మెటీరియల్ రిమైన్స్ లైక్ కేవ్స్, స్టోన్స్, స్కెలిటన్స్ అండ్ ఫాసిల్స్. ఈ కేవ్స్ నుంచి, స్టోన్స్ నుంచి, స్కెలిటన్స్, ఫాసిల్స్ వీటిని యూజ్ చేసుకొని మనిషి యొక్క హిస్టరీని ఐడెంటిఫై చేయడాన్ని, బ్యాక్‌కెళ్ళి ఆ తవ్వకాల్లో దొరికిన వాటి నుంచి బ్యాక్‌కెళ్ళి మన పాస్ట్ హిస్టరీని ఫైండ్ ఔట్ చేయడాన్ని ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అంటాం. సో, ఇట్ యూజెస్ ఇంటర్‌డిసిప్లినరీ కొలాబరేషన్ విత్ జియాలజిస్ట్, బయాలజిస్ట్ అండ్ అదర్స్ టు ట్రేస్ ఫిజికల్ అండ్ సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్స్ మీన్స్ ఇది కూడా ఒక ఇంటర్‌డిసిప్లినరీ సబ్జెక్ట్. ఇంటర్‌డిసిప్లినరీ సబ్జెక్ట్ మీన్స్ ఇక్కడ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉంటారో, ఈ ఆర్కియలాజికల్ ఫైండ్ చేసేవాళ్ళు, ఈ జియాలజిస్ట్‌ని, బయాలజిస్ట్, హిస్టోరియన్స్ వీళ్ళతో కలిసి వర్క్ చేస్తారనమాట. వీళ్ళతో ఈ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉన్న స్పెషలిస్ట్‌తో కలిసి వర్క్ చేసి, హ్యూమన్స్ యొక్క ఫిజికల్ ఎవల్యూషన్ అండ్ ఆల్సో సోషియో కల్చరల్ హిస్టరీ రెండిటిని ఫైండ్ ఔట్ చేస్తారు. మనిషి ఫిజికల్‌గా ఎలా ఎదిగాడు, అట్ ద సేమ్ టైమ్ సొసైటికల్లీ, కల్చరల్లీ కూడా ఎలా ఎవాల్వ్ అయ్యాడు అని చెప్పి, ఈ మెటీరియల్ రిమైన్స్ ద్వారా అండ్ ఆల్సో విత్ అదర్ డిసిప్లిన్స్ యొక్క కొలాబరేషన్‌తో కలిసి యూజ్ చేసేదే ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. సో, దీనికొక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. లైక్ మనం చిన్నప్పుడు డిస్కవరీ ఛానెల్‌లో ఈ 'అమెరికన్ డిగ్గర్' అని ఒక షో గూడా వస్తది. అండ్ ఆల్సో ఇలాంటి షోస్ అన్నీ గూడా అప్పుడు ఆ టైంలో వేసేవాళ్ళు. దే యూజ్డ్ టు డిగ్ ద థింగ్స్. దే యూజ్డ్ టు ఫైండ్ అనమాట. డిగ్ చేసి ఒక ప్లేస్‌కెళ్ళి దాన్ని తవ్వి కొన్ని వస్తువులు కనిపెట్టి, ఆ వస్తువుల నుంచి ఇది ఈ టైంలో వీళ్ళు వాడినవి. ఈ ఈ సెంచరీకి సంబంధించినవి. సో, ఇలాంటి వస్తువులు వాడారు గాబట్టి, బహుశా వాళ్ళ కల్చర్ ఇలా ఉండుండొచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఇలా ఉండుండొచ్చు. సో, దిస్ ఈస్ వాట్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ ఈస్. అండ్ జేమ్స్ హర్టన్ ఈస్ కన్సిడర్డ్ ది ఫాదర్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. ఈ ఈ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీకి ఫాదర్‌లీ ఫిగర్ ఎవరంటే ద జేమ్స్ హర్టన్.
He did a lot of contribution to this archaeological anthropology. And what is the scope of archaeological anthropology? మరి ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ యొక్క స్కోప్ ఏంటి అంటే దీన్ని మనం 2 ఫేజెస్‌గా చదవచ్చు. వన్ ఈస్ ఓల్డ్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అండ్ సెకండ్ ఈస్ న్యూ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. సో ఫేజ్ 1 ఓల్డ్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీలో ఏంటంటే, జనరల్లీ ఎవిడెన్స్‌ని మాత్రమే ఫైండ్ ఔట్ చేసి, ఆ డేటాని అనాలిసిస్ అనేది జరుగుతది. ఫేజ్ 2 వచ్చేసరికి ఏంటంటే, ఎప్పుడైతే సైన్స్ అండ్ ఈ టెక్నాలజీ అనేది గ్రో అయిందో, ఆర్కియాలజీ గూడా ఈ టెక్నాలజీని, సైన్స్‌ని అడాప్ట్ చేసుకొని, నాట్ ఓన్లీ ద ఎవిడెన్స్, ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవడంతో కాకుండా అనాలిసిస్ చేయడం గూడా స్టార్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తవ్వకాల్లో ఒక పాటరీ దొరికిందనుకోండి. ఈ పాటరీ దొరికింది. సో, దిస్ ఈస్ హౌ పీపుల్ యూజ్డ్ పాటరీ. ఇలా జస్ట్ ఆ ఎవిడెన్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఓల్డ్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. లేటర్ ఇది న్యూ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీకి ఫౌండేషన్‌గా క్రియేట్ అయింది. ఎలాగా? ఈ కొత్త టెక్నాలజీని, సైన్స్‌ని లైక్ కార్బన్ డేటింగ్, డీఎన్ఏ అనాలిసిస్, జీఎస్ఐ మ్యాపింగ్ ఇలాంటి కొన్ని టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని, ఈ పాటరీలో ఎలా ఫార్మ్ అయింది? ఈ పాటరీ క్రియేట్ అయింది. ఎందుకు ఆ పాటరీ క్రియేట్ చేయాల్సొచ్చింది మనిషి? అండ్ ఎందుకు అగ్రికల్చర్ ఫార్మ్ అయింది? ఆ అగ్రికల్చర్ తర్వాత అర్బనైజేషన్స్ ఎలా ఫార్మ్ అయినియి? ఎందుకు కొన్ని కల్చర్స్ మాత్రమే ఫ్లరిష్ అయినియి? కొన్ని కల్చర్స్ ఎందుకు డిక్లైన్ అయ్యినియి? ఇలాంటి అనాలిసిస్ అంతా గూడా న్యూ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీలో మనం చూడొచ్చు. సో, అదే మనం డీటెయిల్‌గా చూద్దాం. See, phase 1 is old archaeological anthropology. Until the late 1960s, archaeological anthropology focused on descriptions and chronologies of extinct culture. అండ్ ఎక్స్టింక్ట్ అయిపోయిన కల్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిస్క్రిప్షన్స్‌ని, క్రొనాలజీస్‌ని మాత్రమే ఫోకస్ చేసేది 1960 వరకు గూడా. ఎలాగా మెటీరియల్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పాటరీ, టూల్స్, రాక్ పెయింటింగ్స్, షెల్టర్స్, రూయిన్స్ ఇలాంటి ఈ మెటీరియల్ రిమైన్స్ నుంచి డేటాని అనాలిసిస్ చేసుకొని, ఆ ఎక్స్టింక్ట్ అయిపోయిన కల్చర్స్ యొక్క డిస్క్రిప్షన్స్‌ని, క్రొనాలజీస్‌ని ఒకటి తర్వాత ఒకటి ఎలా జరిగింది సొసైటీలో. ఫస్ట్ స్టోన్ టూల్స్ వచ్చినియి. ఆ స్టోన్ టూల్స్ నుంచి చిన్న చిన్నగా ఇంకా కార్వ్ చేసి టూల్స్ తీసుకొచ్చారు. పాటరీ తీసుకొచ్చారు. అగ్రికల్చర్ వచ్చింది. తర్వాత అర్బనైజేషన్ ఫార్మ్ అయినియి. బ్రాంజ్ ఏజ్ వచ్చింది. తర్వాత ఐరన్ ఏజ్ వచ్చింది. ఇట్లా టైమ్ లైన్‌గా ఒక డేటాని మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేసింది త్రూ మెటీరియల్ రిమైన్స్ ద్వారా. ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ నుంచి హిస్టారిక్ సైట్స్ వరకు ఎక్స్‌ప్లెయిన్ చేసింది వరల్డ్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. తర్వాత ఫేజ్ 2కొచ్చేసరికి అది న్యూ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీగా ఫార్మ్ అయింది. ఫ్రమ్ ద 1970 ఆన్వర్డ్స్ న్యూ ఆర్కియాలజీ లెడ్ బై జేజీ జేహెచ్ స్టీవార్డ్. ఈ మేజర్ ఫిగర్ పర్సన్ ఇస్ జేహెచ్ స్టీవార్డ్. ఈయన న్యూ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీని 1970 నుంచి ఎమర్జ్ చేయడం స్టార్ట్ అయింది. అండ్ ఎస్పెషల్లీ ఈ న్యూ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ కల్చరల్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్, జనరల్ సిస్టమ్స్ అప్రోచ్ అండ్ లాజికల్ డిడక్టివ్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ అనేది చేసింది. కల్చరల్ ఎవల్యూషనరీ అప్రోచ్ ఏంటంటే, సొసైటీస్ కల్చరల్‌గా ఎలా ఎవాల్వ్ అయినియి, ఒకదాని తర్వాత ఒకటి కల్చర్ ఎలా ఫార్మ్ అయినియి, ఆ కల్చర్ ఫార్మ్ అవ్వడానికి రీజన్ ఏంటి, ఎందుకు డిక్లైన్ ఇలా అనాలిసిస్ పర్స్పెక్టివ్‌లో చదివింది. అండ్ జనరల్ సిస్టమ్స్ అప్రోచ్ అంటే ఏంటంటే, సొసైటీ మొత్తాన్ని ఒక సిస్టమ్‌గా ట్రీట్ చేసి, ఆ సిస్టమ్ వర్క్ అవ్వడానికి ఉన్న ప్యాటర్న్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సొసైటీ తీసుకుందాం. ఆ సొసైటీలో ఎకానమీ ఎలా వర్క్ అవుతుంది? పాలిటీ ఎలా వర్క్ అవుతుంది? ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి? రిలీజియన్ ఎలా ఉంది? ఇట్లా అన్ని యాంగిల్స్‌లో చదవడాన్ని జనరల్ సిస్టమ్స్ అప్రోచ్ అంటాం. అండ్ లాజికల్ డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏదైనా ఒక సొసైటీ గురించి కావచ్చు, ఏదైనా ఒక పాస్ట్ గురించి చదువుతున్నప్పుడు దాన్ని లాజికల్‌గా ఇది ఇలా ఉంది కాబట్టి ఇది జరుగుండొచ్చు అని లాజికల్లీ డిడక్ట్ చేసే మెథడ్స్‌ని యూజ్ చేసింది న్యూ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. బేసికల్లీ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ అనేది 1960 వరకు ఒక కైండ్ ఆఫ్ మెథడ్‌ని ఫాలో అయ్యేది. ఆ తర్వాత బికాస్ ఆఫ్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ అదర్ ఫీల్డ్స్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్సో ఇట్ అడాప్టెడ్ ద న్యూ టెక్నిక్స్‌ని యూజ్ చేసుకొని, ఇట్ ఆల్సో నాట్ ఓన్లీ గివింగ్ ఎవిడెన్సెస్ ఆర్ డిస్క్రిప్టివ్ మెథడ్ ఆర్ టైమ్‌లైన్ మెథడ్‌లో కాకుండా అనాలిసిస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దాట్ ఆర్ ద 2 ఫేజెస్ ఆఫ్ ఆర్కియలాజికల్ ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ న్యూ ఆర్కియాలజీ? ఈ న్యూ ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ యొక్క ఫీచర్స్ ఏంటంటే, అండర్‌స్టాండింగ్ ది కల్చరల్ ప్రాసెస్, ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్, సిస్టమ్స్ అప్రోచ్ అండ్ లాజికల్ డిడక్టివ్ రీజనింగ్. సేమ్. కల్చర్‌ని అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ కల్చర్ ఇలా ఫార్మ్ అయింది? ఇంకొక కల్చర్ ఎందుకు అలా ఉంది? లేదా మన కల్చర్ పాస్ట్ నుంచి ఎలా వచ్చింది? వేరే వాళ్ళ కల్చర్‌కి, మన కల్చర్‌కి డిఫరెన్స్ ఎందుకుంది? ఒక సొసైటీ ఎందుకు ఇలా ఫార్మ్ అయింది? ఇదంతా అర్థం చేసుకోవడానికి
ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది హెల్ప్ అవుతుంది. స్టడీడ్ సోషల్ ఫార్మేషన్, రేట్ అండ్ డైరెక్షన్ ఆఫ్ కల్చర్ చేంజ్. ఒక సొసైటీ ఎలా ఫార్మ్ అయింది? ఎంత ఫాస్ట్‌గా అది చేంజెస్ జరుగుతుంది? ఆ చేంజ్ ఏ డైరెక్షన్స్‌లో జరుగుతుంది? ఇలా ఓవరాల్ అండర్‌స్టాండింగ్ నేర్చుకోవడానికి అండ్ ఆల్సో ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్. ఎంఫసైజ్డ్ ద రోల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ ఇన్ కల్చరల్ ఎవల్యూషన్. ఏదైనా ఒక కల్చర్ అనేది ఎవాల్వ్ అవ్వడానికి 2 థింగ్స్ ఇంపార్టెంట్. టెక్నాలజీ అండ్ ఎకానమీ. ఈ టెక్నాలజీ అండ్ ఎకానమీ 2 కంబైన్డ్ అయ్యి ఒక కల్చర్ అనేది ఎవాల్వ్ అవ్వడానికి క్రియేట్ అవుతుంది. థాట్ ఈస్ కాల్డ్ యాస్ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిటీస్ ఫార్మ్ అయినాయి. సో, రీసెంట్ సిటీసే తీసుకోండి. హైదరాబాద్ ఆర్ బెంగుళూరు ఆర్ చెన్నై. ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ కల్చర్ అనేది ఫార్మ్ అయింది. ఎందుకు అక్కడ ఒక కల్చర్ ఫార్మ్ అవ్వడానికి అక్కడ ఒక ఎకానమీ అనేది రన్ అవుతుంది. ఒక ఒక మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మార్కెట్ అనేది అక్కడుంది. సో, బికాస్ ఆఫ్ దట్ ఎకానమీ అండ్ బికాస్ ఎకానమీ ఉండడానికి అక్కడ టెక్నాలజీ ఉంది. బికాస్ ఆఫ్ 2 థింగ్స్ ఇక్కడ ఒక కల్చర్ అనేది ఎవల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్? సో, దిస్ ఇస్ హౌ ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్‌ని అర్థం చేసుకోవడానికి, ఒక కల్చర్ ఎవాల్వ్ అవ్వడానికి ఉన్న పర్స్పెక్టివ్‌ని అర్థం చేసుకోవడానికి అగైన్ సిస్టమ్స్ అప్రోచ్ సేమ్. ఇంటర్ రిలేషన్ అమాంగ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, పాపులేషన్ ఒక కంప్లీట్ సొసైటీ ఫార్మ్ అవ్వడానికి ప్రతి దానికి ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుంది. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, ఎకానమీ, పాపులేషన్ ఎవ్రీథింగ్ వాస్ ఇంటర్‌లింక్డ్. ఇది అర్థం చేసుకోవడానికి అండ్ ఆల్సో ద లాజికల్ డిడక్టివ్ రీజనింగ్. Use knowledge of present primitive culture to understand extinct ancient ones. ఆల్రెడీ ఎక్స్‌టింక్ట్ అయిపోయిన ఏన్షియంట్ సొసైటీస్ గురించి తెలుసుకోవడానికి ప్రెజెంట్ ఉన్న ప్రిమిటివ్ కల్చర్‌ని చూసి దాన్ని అర్థం చేసుకోవడాన్ని లాజికల్ డిడక్టివ్ రీజనింగ్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇఫ్ యూ గో టు అరకు, అక్కడున్న ట్రైబల్సో, ఇంకొక ట్రైబల్ ఏరియాకో మీరు వెళ్లారు. సో, వాళ్ళ పాస్ట్ జనరేషన్స్ ఎలా ఉన్నారు? లేదా ఒక ఏన్షియంట్ పీపుల్ ఎలా ఉన్నారు అని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళు జీవించే విధానం, వాళ్ళు తినే ఫుడ్, వాళ్ళ కల్చర్, వాళ్ళ ఒక పద్ధతులు, కస్టమ్స్, ట్రెడిషన్స్ ఇట్లా అన్నీ మనం చూసినప్పుడు, ఓకే. ఇప్పుడు ఈ జనరేషన్ వీళ్ళు ఇలా ఫాలో అవుతున్నారంటే, ఓకే. పాస్ట్‌లో వీళ్ళు ఇలా ఉండుండొచ్చు. వాళ్ళ పాత జనరేషన్స్ ఇలా ఉండొచ్చు. దానికి ముందు ఇలా ఉండుండొచ్చు అని ప్రెజెంట్ ఉన్న ప్రిమిటివ్ కల్చర్ సొసైటీస్ నుంచి పాస్ట్ ఏన్షియంట్ సొసైటీస్ యొక్క లైఫ్ స్టైల్‌ని అర్థం చేసుకోవడాన్ని ద లాజికల్ డిడక్టివ్ రీజనింగ్ అన్నారు. ఓకే. అండ్ న్యూ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీలో కూడా కొన్ని సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. లైక్ టెక్స్ట్ ఫ్రీ ఆర్కియాలజీ, టెక్స్ట్ ఎయిడెడ్ ఆర్కియాలజీ, ఎథ్నో ఆర్కియాలజీ అండ్ అప్లైడ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ. టెక్స్ట్ ఫ్రీ ఆర్కియాలజీ ఏంటంటే మెయిన్‌లీ ఫోకసెస్ ఆన్ ది నాన్ లిటరేట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో. ఈ అంటే అగైన్ ఇట్ ఈస్ అన్ ఆర్కియాలజీ అండ్ స్పెసిఫిక్ ఒక్కొక్క దాని గురించి స్టడీ చేయడాన్ని అంటే ఎస్పెషల్లీ ఈ నాన్ లిటరేట్ సొసైటీస్ గురించి చదవడాన్ని టెక్స్ట్ ఫ్రీ ఆర్కియాలజీ అన్నాం. లైక్ ఒల్దివియా గార్జ్ అండ్ టాంజానియా. అండ్ టెక్స్ట్ ఎయిడెడ్ ఆర్కియాలజీ మీన్స్ రిటన్ రికార్డ్స్ ఎక్కడైతే దొరికినాయో అలాంటి సివిలైజేషన్స్‌ని చదవడాన్ని టెక్స్ట్ ఎయిడెడ్ ఆర్కియాలజీ అన్నాం. లైక్ ఈజిప్ట్, మెసోపొటామియా అండ్ ద్వారకా. అండ్ ఎథ్నో ఆర్కియాలజీ మీన్స్ స్టడీ ద ప్రెజెంట్ డే ప్రిమిటివ్ సొసైటీస్ టు ఇంటర్ప్రిట్ ఎక్స్‌టింక్ట్ కల్చర్స్. ఆల్రెడీ ఎక్స్‌టింక్ట్ అయిపోయిన కల్చర్స్‌ని సేమ్ ప్రెజెంట్ డే ప్రిమిటివ్ సొసైటీస్ నుంచి చదవడాన్ని ఎథ్నో ఆర్కియాలజీ అన్నాం. అండ్ అప్లైడ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీస్ అప్లైస్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ టు సాల్వ్ కాంటెంపరరీ సోషల్ అండ్ కల్చరల్ ఇష్యూస్. ప్రెజెంట్ ఉన్న సోషల్లీ, కల్చరల్లీ ఉన్న ఇష్యూస్‌ని ఆర్కియాలజికల్ యొక్క ఇన్‌సైట్స్ నుంచి సాల్వ్ చేయడానికి, ఆర్కియాలజీ నుంచి ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ నుంచి ఏదైతే మనం రీసెర్చ్ చేసి స్టడీస్ గురించి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్‌ని ప్రెజెంట్ డే పాలిసీస్‌లో అవ్వచ్చు, ప్రెజెంట్ డే ట్రైబల్ ప్రాబ్లమ్స్‌లో అవ్వచ్చు, వీటిల్లో యూజ్ చేయడాన్ని అప్లైడ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. సెకండ్ బ్రాంచ్ వచ్చేసి లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ వేరియేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ ఫ్రమ్ సోషియో కల్చరల్ పర్స్పెక్టివ్. సో, పేరులోనే ఉంది. ఒక లాంగ్వేజ్ అనేది సిస్టమాటిక్‌గా ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది? దానిలో చేంజెస్ ఎలా జరుగుతూ వచ్చినియి? అది ఎలా స్ప్రెడ్ అవుతూ వచ్చింది? ఇది ఒక సొసైటీని, ఒక కల్చర్‌ని ఫార్మ్ అవ్వడానికి ఎలా హెల్ప్ అయింది? ఇట్లా ఒక లాంగ్వేజ్ అనే ఒక పాయింట్‌ని సెంటర్‌గా పెట్టుకొని, అది ఒక హ్యూమన్ ఎవల్యూషన్‌లో, సొసైటీ ఎవల్యూషన్‌లో, కల్చరల్ ఎవల్యూషన్‌లో ఇన్ టర్న్ మళ్ళీ అది లాంగ్వేజ్‌ని ఎవాల్వ్ అవ్వడంలో ఎలా హెల్ప్ అయింది అనే యాస్పెక్ట్స్ అన్నీ చదవడాన్ని లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అంటాం. ఓకే. అండ్ ఎందుకు మరి ఈ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ చదవాలి అంటే, లాంగ్వేజ్ యాస్ ఎ సోషల్ సింబల్.
బికాస్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్‌స్టాండింగ్ సోషియో కల్చరల్ ఫినామినా. లాంగ్వేజ్ ఈస్ నాట్ జస్ట్ ఎ కమ్యూనికేషన్ టూల్. ఇట్ ఈస్ సోషల్ ఐడెంటిటీ. ఎందుకంటే ఇప్పుడు మనమే చూడండి. మనం తెలుగు వాళ్ళం. తెలుగు మాట్లాడాలంటే అరే! మనం తెలుగు వాళ్ళంరా. ఆ లాంగ్వేజ్ అనేది ఒక ఐడెంటిటీనిస్తుంది. వెన్ యూ ఫీల్ థట్ వి బిలాంగ్ టు వన్ కమ్యూనిటీ ఆర్ వన్నెస్ ఆర్ యూనిటీ అనే ఒక థింగ్‌ని ప్రొవైడ్ చేస్తుంది లాంగ్వేజ్. అండ్ నాట్ ఓన్లీ థట్ యూనిటీ ఆర్ సంథింగ్ ఆహ్, ఒ ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరికి ఒక టైప్ ఆఫ్ కల్చర్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, లాంగ్వేజ్ ఈస్ డైరెక్ట్‌లీ అండ్ ఇండైరెక్ట్‌లీ ఇంటర్‌లింక్డ్ టు ద కల్చరల్ ఫార్మేషన్. ఆ కల్చర్ అనేది ఫార్మ్ అవ్వడానికి 2 ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. అండ్ ఆల్సో స్పెషలైజ్డ్ టెక్నిక్స్ ఈ రికార్డింగ్, డిస్క్రిప్షన్ అండ్ కంపారిజన్ ఆఫ్ లాంగ్వేజ్ టు స్టడీ ఒరిజిన్, డెవలప్‌మెంట్, స్ట్రక్చర్ అండ్ కల్చరల్ రిలేషన్స్. ఇన్ ఈ ఈ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజిస్ట్ ఎవరైతే ఉంటారో దే యూజ్డ్ టు ఈ లాంగ్వేజ్‌ని రికార్డ్ చేసి ఆ డిస్క్రిప్షన్స్‌ని 2 లాంగ్వేజెస్ మధ్య కంపారిజన్ ఏంటి? అసలు ఒక లాంగ్వేజ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఎలా ఒరిజిన్ అయింది? ఎలా డెవలప్ అయింది? ఒక స్ట్రక్చర్ ఎలా ఇచ్చింది? అండ్ ఆ కల్చర్‌ని ఎలా ఫార్మ్ చేసింది అని చదివే స్పెషల్ బ్రాంచ్ ఇన్ ఆంథ్రోపాలజీ ఈస్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. సో, లాంగ్వేజ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్‌ని చదువుకోవడానికి లాంగ్వేజ్ అనేది ఒక కల్చరల్ ఐడెంటిటీ. ఒక హ్యూమన్‌కి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇండియా. వేర్ ఎవర్ యూ గో లాంగ్వేజ్ ఈస్ అన్ ఐడెంటిటీ, ఏ సోషల్ ఐడెంటిటీ. మీరు ఎక్కడ మీ ఈ ఐడెంటిటీ అని చెప్పడానికి గూడా, ఒక కల్చర్ ఫార్మ్ అవ్వడానికి గూడా లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో, కోణంలో, ఈ దృష్టిలో చదివే ఆంథ్రోపాలజీ ఈస్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. సో, మరి ఒరిజిన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ తీసుకుంటే, ఈ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అనేది 18థ్ సెంచరీ బ్యాక్ నుంచే ఈ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ ఓకే. లాంగ్వేజ్ పరంగా గూడా ఆంథ్రోపాలజీని చదవచ్చు అనే ఒక థాట్, ఆ ట్రేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 18థ్ సెంచరీ నుంచే స్టార్ట్ అయింది. టైలర్ అడ్వొకేటెడ్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ స్టడీయింగ్ లాంగ్వేజ్, ఎనేబులింగ్ క్లాసిఫికేషన్, జెనెటిక్ రిలేషన్స్ అండ్ కంపారిటివ్ స్టడీస్. దీన్ని ఒక సైంటిఫికల్‌గా ముందుకు తీసుకొచ్చిన పర్సన్ వచ్చేసి టైలర్. ఒక లాంగ్వేజ్ ఎలా వచ్చింది? దాని యొక్క క్లాసిఫికేషన్స్ ఏంటి? లాంగ్వేజ్‌కి, జెనెటిక్ రిలేషన్స్‌కి, ఒక లాంగ్వేజ్‌కి, ఇంకొక లాంగ్వేజ్‌కి కంపారిటివ్ స్టడీస్ ఇవన్నీ మొదలుపెట్టి దీన్ని ఒక సైంటిఫికల్‌గా, ఒక సబ్జెక్ట్ లాగా, ఒక సైంటిఫిక్ టెక్నిక్స్‌లో ఈ కంపారిజన్‌ని చదవడాన్ని ఈ లాంగ్వేజ్ ఎందుకు పుట్టింది? ఇప్పుడు ఇండియాలోనే ఎన్ని నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వరల్డ్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అసలు ఎందుకు ఇన్ని లాంగ్వేజెస్ పుట్టినియి? ఈ లాంగ్వేజ్‌కి, ఆ లాంగ్వేజ్‌కి డిఫరెన్స్ ఏంటి? ఒక పదాన్ని ఇక్కడెందుకు ఇలా అంటున్నారు? అక్కడెందుకు ఇలా అంటున్నారు? ఒక లాంగ్వేజ్ అసలు పుట్టి ఎలా డెవలప్ అయింది? ఇలా ఒక సైంటిఫికల్‌గా స్టడీ చేస్తూ, కంపేర్ చేస్తూ చదవడం స్టార్ట్ చేసింది 18థ్ సెంచరీని. దాన్ని సైంటిఫికల్లీ తీసుకొచ్చింది ద పర్సన్ ఇస్ టైలర్. అండ్ 1950స్ నుంచి ఈ ఫోకస్ అనేది షిఫ్టెడ్ టు లాంగ్వేజ్ ఎవల్యూషన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇట్స్ రిలేషన్ టు సోషల్ బిహేవియర్. ఇనీషియల్లీ ఇలా ఉండేది. 1950 నుంచి లాంగ్వేజ్ ఎలా ఎవాల్వ్ అయింది? ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది? ఇది సొసైటీలో సోషల్ బిహేవియర్‌కి లాంగ్వేజ్ గూడా మనిషి యొక్క బిహేవియర్‌కి, ఒక సొసైటీ ఫార్మ్ అవ్వడానికి ఏమన్నా లింక్ ఉందా? సో, ఇలాంటి యాంగిల్‌లో చదవడాన్ని లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ అంటాం. హోప్ ఇక్కడి వరకు క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. సో, వీడియో లైక్ చేయండి. సో థట్ అందరికి వెళ్ళడానికి హెల్ప్‌ఫుల్ ఉంటుంది. సో, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ ద సబ్ ఫీల్డ్స్ ఆఫ్ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. మరి లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీలో ఉన్న సబ్ ఫీల్డ్స్ ఏంటంటే హిస్టారికల్ అండ్ కంపారిటివ్ లింగ్విస్టిక్, స్ట్రక్చరల్ అండ్ డిస్క్రిప్టివ్ లింగ్విస్టిక్, సోషియో లింగ్విస్టిక్ అండ్ ఎథ్నో లింగ్విస్టిక్, ఎథ్నో సిమాంటిక్స్ అండ్ సైకో లింగ్విస్టిక్. లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీలో ఉన్న సబ్ ఫీల్డ్స్ అన్నమాట. సో, హిస్టారికల్ కంపారిటివ్ లింగ్విస్టిక్ అంటే ఒక లాంగ్వేజ్ అనేది ఎలా ఎమర్జ్ అయింది? ఎలా డైవర్జెన్స్ అయింది? దాంట్లో నుంచి ఎన్ని డైనమిక్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చినియి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు సాంస్క్రిట్. సాంస్క్రిట్ అనే ఒక హిస్టారికల్లీ మనకు ఆ లాంగ్వేజ్ ఉంది. అక్కడి నుంచి హిందీ ఆర్ బెంగాలీ ఆర్ మరాఠీ ఇలాంటి కొన్ని లాంగ్వేజెస్ అనేది సాంస్క్రిట్‌లో నుంచే పుట్టుకొచ్చినియి అని మనం ఏదైతే ఇట్లా ఒక లాంగ్వేజ్ యొక్క హిస్టరీకెళ్ళి చదివేదాన్ని హిస్టారికల్ ఆర్ కంపారిటివ్ లింగ్విస్టిక్స్ అంటాం. అండ్ స్ట్రక్చరల్ ఆర్ డిస్క్రిప్టివ్ లింగ్విస్ట్ మీన్స్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ లాంగ్వేజ్, రూల్స్ ఆఫ్ ఫోనెమిక్స్, సిస్టమిక్, మార్ఫిక్ స్ట్రక్చర్స్. అంటే ఒక లాంగ్వేజ్ అనేది ఒక స్ట్రక్చరల్‌గా, ఒక డిస్క్రిప్టివ్‌గా ఒక లాంగ్వేజ్ అనేది ఎలా ఫార్మ్ అయింది. ఏదైనా ఒక లాంగ్వేజ్ ఫార్మ్ అవ్వడానికి కొన్ని అక్షరాలు కావాలి. అక్షరాలు పదాలుగా మారాలి. అక్షరం అనేది
ఫార్మ్ అవ్వడానికి ముందు దానికి శబ్దం. ఒక శబ్దం నుంచి ఒక అక్షరం పుట్టింది. అక్షరం నుంచి ఒక పదం. పదం నుంచి పదజాలం. ఇట్లాగా ఒక లాంగ్వేజ్ అనేది పుట్టుకొచ్చింది. సో, ఆ ఫొనెటిక్స్ ఏంటి? అది ఎలా కన్‌స్ట్రక్ట్ అయింది? లాంగ్వేజ్ యొక్క రూట్స్‌కెళ్ళి ఆ స్ట్రక్చర్, ఆ గ్రామర్, ఈ ఫొనెటిక్స్ ఇలాంటివి చదివేదాన్ని స్ట్రక్చర్ అండ్ డిస్క్రిప్టివ్ లింగ్విస్టిక్స్ అంటారు. అండ్ సోషియో లింగ్విస్టిక్ అండ్ ఎథ్నో లింగ్విస్టిక్ మీన్స్ స్పీచ్ ఇన్ సోషల్ అండ్ సిట్యుయేషనల్ కంటెక్స్ట్. సో, సొసైటికల్లీ గూడా లింగ్విస్టిక్‌ని చదవచ్చు. ఎథ్నో లింగ్విస్టిక్ అంటే ఒకటే పర్సన్ ఒక సొసైటీలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మనమే తీసుకోండి. ఇంట్లో ఒకలా మాట్లాడుతున్నాము. మనం ఒక ఆఫీస్‌కో లేదన్నా ఒక ప్రొఫెషనల్ ప్లేస్ వరకు బయటికెళ్ళినప్పుడు మనం మాట్లాడే విధానం మారుతుంది. సో, మాట్లాడే విధానాన్ని బట్టి, యూజ్ చేసే వర్డ్స్‌ని బట్టి సో, ఆ పర్సన్ ఎలాంటి రిలేషన్‌షిప్ మెయింటైన్ జేస్తున్నారు? ఎలా బిహేవ్ జేస్తున్నారు? సో, అక్కడ సోషల్ కల్చర్ ఫార్మేషన్ ఎలా ఫార్మ్ అయింది? ఇలాంటి యాంగిల్‌లో చదవడాన్ని సోషియో లింగ్విస్టిక్ అండ్ ఎథ్నో లింగ్విస్టిక్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎథ్నో సిమాంటిక్స్. ఎథ్నో సిమాంటిక్స్ మీన్స్ హౌ పీపుల్ క్లాసిఫై మెటీరియల్ అండ్ సోషల్ ఫినామినా అండ్ త్రూ లాంగ్వేజెస్. మనుషులు ఆ మెటీరియల్స్‌ని సోషల్ ఫినామినాతో ఎలా క్లాసిఫై చేస్తారు? ఇప్పుడు మనకే ఉంది. ఒక పదం తీసుకోండి. ఒక పదానికి ఒక ప్రాంతాన్ని బట్టి, మనుషులు వాడే దాన్ని బట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేర్లుంటాయి. ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటారు. సో, థాట్ ఈస్ కాల్డ్ యాస్ ఎథ్నో సిమాంటిక్స్ అంటాం. ఇప్పుడు ట్రైబల్ ఏరియాకెళ్ళండి. అక్కడ మనంతా అడవనే అంటాం. వాళ్ళు ఒక్కొక్క చెట్టుకో, ఇంకొక దానికో చాలా రకాల పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళ లాంగ్వేజ్‌ని బట్టి, వాళ్ళ కల్చర్‌ని బట్టి నేమ్స్, మీనింగ్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. అది వాళ్ళ కల్చర్‌ని వాళ్ళ యొక్క సొసైటీ ఫార్మేషన్‌ని గూడా ఒక లాంగ్వేజ్ అనేది డిఫైన్ చేస్తుంది. థాట్ ఈస్ కాల్డ్ యాస్ ఎథ్నో సిమాంటిక్స్. నెక్స్ట్ వచ్చేసి సైకో లింగ్విస్టిక్ మీన్స్ ప్రాసెసెస్ అండర్‌లయింగ్ లాంగ్వేజ్ అక్విజిషన్ అండ్ యూజ్. ఎలాగా ఈ లాంగ్వేజ్ అక్విజిషన్, యూజింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఇలాంటి థింగ్స్ అన్నీ చదవడాన్ని లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీ. ఇవన్నీ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీలో సబ్ ఫీల్డ్స్. సో, నెక్స్ట్ వచ్చేసి నోటబుల్ కేస్ స్టడీస్ అండ్ కాంట్రిబ్యూటర్స్. మరి ఈ లింగ్విస్టిక్ ఆంథ్రోపాలజీలో ఉన్న కొంతమంది కేస్ స్టడీస్ చూద్దాం. ఎస్కిమోస్ లాంగ్వేజ్ అంటే స్టడీ ఆఫ్ వర్డ్స్ ఫర్ ఐస్ బై లారియా మార్టిన్ షోస్ లాంగ్వేజ్ అండ్ ఎన్విరాన్మెంట్ కరెక్షన్. యెస్. ఎస్కిమోస్ ఉన్నారు కదా! మనకి ఐస్ ఆ ఏరియాస్‌లో ఉండే పీపుల్. అక్కడ కూడా కొంత ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా! సో, వాళ్ళ గురించి లారా మార్టిన్ అనే పర్సన్ ఒక ఐస్ అనే ఒక వర్డ్ మీద స్టడీ చేశారు. ఇక్కడ చూడండి లాంగ్వేజ్‌లో ఒక పదం ఐస్. ఈ పదాన్ని అక్కడ ఎస్కిమోస్ అనే పీపుల్ మనకి నార్మల్ పీపుల్‌కి అదంతా ఒక ఐస్, స్నో లానే ఉంటది. బట్ అక్కడున్న ఆ ఎస్కిమోస్ వాళ్ళకి ఆ వర్డ్ ఐస్‌కి చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఆ ఐస్ కింద చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ నేమ్స్ ఉన్నాయి. అది వాళ్ళకి ఆ మనుషులకి మధ్య కమ్యూనికేషన్, ఆ ఎన్విరాన్మెంట్‌కి, ఆ మనిషికి మధ్య ఉన్న కనెక్షన్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ఆల్సో విలియం జోన్స్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ కల్చరల్ కంటెక్స్ట్. కల్చరల్ కంటెక్స్ట్‌లో లాంగ్వేజ్‌కి, కల్చర్‌కి మధ్య మీనింగ్‌ని చదివిన పర్సన్ ఇస్ విలియం జోన్స్. అండ్ క్లాడ్ లెవి-స్ట్రాస్ అనలైజ్డ్ లాంగ్వేజ్ యూజింగ్ ఫోనెమిక్, సిమెటిక్ అండ్ మార్ఫిక్ స్ట్రక్చర్స్ ఇన్ స్ట్రక్చరలిజం. స్ట్రక్చరలిజం అనే ఒక థియరీ వస్తుంది. అక్కడ ఈ లాంగ్వేజ్‌ని యూజ్ చేసుకొని ఈ ఫోనెమిక్, సిస్టమిక్ అండ్ మార్ఫిక్ స్ట్రక్చర్స్‌ని ఎలాగా అని అనలైజ్ చేసిన పర్సన్ వచ్చేసి క్లాడ్ లెవి-స్ట్రాస్. ఓకే. సో, హోప్ క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ ఆంథ్రోపాలజీ. యాక్షన్ ఆంథ్రోపాలజీ ఏంటంటే, ఇది కూడా వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. ఇట్ వాస్ కాయిన్డ్ బై సాల్టాక్స్ ఇన్ 1957. 1957లో సాల్టాక్స్ ఈ యాక్షన్ ఆంథ్రోపాలజీని డిఫైన్ చేశారు. అండ్ యాక్షన్ ఆంథ్రోపాలజీ కంబైన్స్ రీసెర్చ్ అండ్ యాక్షన్. యాక్షన్ ఆంథ్రోపాలజీ అంటే రీసెర్చ్, యాక్షన్ 2 కలపడాన్నే యాక్షన్ ఆంథ్రోపాలజీ అంటాం. ఎవరైతే ఆంథ్రోపాలజిస్ట్ ఉంటారో వాళ్ళేం చేస్తారు జనరల్లీ దే గెట్ ద రీసెర్చ్. డేటాని ఫైండ్ ఔట్ చేస్తారు. అక్కడికి వెళ్ళో లేదంటే మనకున్న డేటాని బట్టో ఒక సొసైటీని అన్ని యాంగిల్స్‌లో మనిషిని హోలిస్టిక్ చెప్పాం కదా! ఆంథ్రోపాలజీ ఈస్ ఎ హోలిస్టిక్ సబ్జెక్ట్ అని అన్ని డైరెక్షన్స్‌లో చదువుతూ రీసెర్చ్ చేస్తారు. ఇక్కడ యాక్షన్ ఆంథ్రోపాలజీలో ఏంటి నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ రీసెర్చ్ దాని మీద ఒక యాక్షన్ తీసుకోవడం గూడా. ఇప్పుడు సపోజ్ ఒక ట్రైబల్ సొసైటీకే ఎళ్లారనుకోండి. అక్కడ ఒక ట్రైబల్ సొసైటీని ఒక ఆంథ్రోపాలజిస్ట్ చదువుతున్నాడు. అక్కడున్న
రీసెర్చ్ చేయడంతో పాటు, ఆ ట్రైబల్ పీపుల్ యొక్క హెల్త్ కోసం, ఎడ్యుకేషన్ కోసం కూడా పోరాడి, వాళ్ళలో ఆ సొసైటీలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకురావడాన్ని, అక్కడ ఒక యాక్షన్‌ని పెర్ఫార్మ్ చేయడాన్ని యాక్షన్ ఆంథ్రోపాలజీ అంటాం. సీ వేర్ ఆంథ్రోపాలజిస్ట్ బికమ్స్ అన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్టడీడ్ కమ్యూనిటీ. ఏ కమ్యూనిటీలో అయితే వాళ్ళు చదువుతున్నారో రీసెర్చ్‌తో పాటుగా ఒక ఒక ఏజెంట్ ఆఫ్ చేంజ్‌గా ఆయన వర్క్ అయ్యి యాక్షన్ చేయడాన్ని యాక్షన్ ఆంథ్రోపాలజీ అంటాం. మరి యాక్షన్ ఆంథ్రోపాలజీకి, అప్లైడ్ ఆంథ్రోపాలజీకి డిఫరెన్స్ ఏంటి? అప్లైడ్ ఆంథ్రోపాలజీలో ఏంటంటే, ఆంథ్రోపాలజీ నుంచి ఒక ఒక ఇన్ఫర్మేషన్ మనకొస్తుంది. ఆ ఒక నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఆ నాలెడ్జ్‌ని ఒక థర్డ్ పార్టీస్ లైక్ గవర్నమెంటో, ఎన్‌జీఓస్ ఇంకొకళ్ళు యూజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఆంథ్రోపాలజీ ఒక ట్రైబల్ సొసైటీ గురించి చదివి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ట్రైబల్ సొసైటీస్‌ని డెవలప్‌మెంట్ కోసం వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ సేఫ్‌గార్డ్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్, హెల్త్ పాలిసీస్ వాళ్ళ గురించి ఒక పాలిసీ క్రియేట్ చేయడము. ఇలాగా ఆంథ్రోపాలజీ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక థర్డ్ పార్టీ యూజ్ చేయడాన్ని అప్లైడ్ ఆంథ్రోపాలజీ అంటాం. యాక్షన్ ఆంథ్రోపాలజీలో ఏంటి? ఆంథ్రోపాలజిస్ట్ హిమ్సెల్ఫ్ ఇంప్లిమెంట్ ద చేంజ్ విత్ సైమల్టేనియస్ రీసెర్చ్, మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్. ఆంథ్రోపాలజిస్టే రీసెర్చ్‌తో పాటు మానిటరింగ్, ఎవల్యూషన్ ఇది చేయడాన్ని యాక్షన్ ఆంథ్రోపాలజీ అంటాం. ఓకే. అండ్ ఈ యాక్షన్ ఆంథ్రోపాలజీ అనేది విచ్ ఇస్ లిమిటెడ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ద రిసోర్సెస్, లిమిటెడ్ రిసోర్సెస్ ఉండడం వల్ల అండ్ పర్సనలీ ఈ క్వాలిఫైడ్ స్టాఫ్ యొక్క షార్టేజెస్ వల్ల గానీ స్టేట్ కొలాబరేషన్ అనేది ఇది గవర్నమెంట్ యొక్క ఎంగేజ్‌మెంట్ అనేది వీక్‌గా ఉండడం వల్ల యాక్షన్ ఆంథ్రోపాలజీ అనేది ఇండియాలో లిమిటెడ్ పొజిషన్ ఉంది. ఈవెన్ థో ఇట్ హాస్ సో మచ్ స్కోప్ టు డెవలప్ ఇన్ ఇండియా. అండ్ ద నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి బయోలాజికల్ ఆంథ్రోపాలజీ. ఈ బయోలాజికల్ ఆంథ్రోపాలజీనే ఫిజికల్ ఆంథ్రోపాలజీ అని కూడా అంటాము. ఇదేం చదువుతుంది? మనిషి యొక్క ఫిజికల్ ఎవల్యూషన్ గురించి. మనిషి ఫిజికల్‌గా ఎలా ఎవాల్వ్ అయ్యాడు? ఈ ఫిజికల్ ఎవల్యూషన్ అనేది సోషల్ అండ్ కల్చరల్ ఎవల్యూషన్‌కి ఎలా ఇంపాక్ట్ అయింది? అండ్ ఇన్‌బిల్ట్ సోషల్ కల్చరల్ ఎవల్యూషన్ మనిషి యొక్క ఫిజికల్ ఎవల్యూషన్‌కి, ఎన్విరాన్మెంట్‌కి ఎలా ఇంపాక్ట్ అయినాయి అని హోలిస్టిక్‌గా చదవడాన్ని బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అంటాము. అండ్ ఈ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ ఈస్ స్టిల్ రిలవెంట్ ఈవెన్ టుడే ఇన్ మెడిసిన్స్, బయాలజీ, ఎవల్యూషన్, జెనెటిక్స్‌లో గూడా ఈ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అనేది రీసెంట్ టైమ్స్‌లో చాలా రిలవెంట్‌గా ఉంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఈ జెనెటిక్స్, డీఎన్ఏ అనాలిసిస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆంథ్రోపాలజికల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఆంథ్రోపాలజికల్ నాలెడ్జ్ ఇంటూ దిస్ మెడికల్ సైన్సెస్ అనేది గూడా చాలా రీసెంట్ టైమ్స్‌లో చాలా డెవలప్ అవుతుంది. అండ్ ఈ బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో ఉన్న పీనోర్స్ ఎవరంటే, పాల్ బ్రోకా ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ. ఈయనేంటంటే బ్రెయిన్ యొక్క సైజ్‌ని, బ్రెయిన్ యొక్క మెజర్‌మెంట్స్‌ని ఫైండ్ ఔట్ చేశారనమాట మేజర్ పర్సన్. అండ్ ఆల్ఫ్రెడ్ రెజెల్ వాలెకే, సి డార్విన్ వీళ్ళొచ్చేసి హ్యూమన్ ఎవల్యూషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ యాక్షన్ ఆంథ్రోపాలజీలో గూడా కొంతమంది స్కాలర్స్ ఉన్నారు. లైక్ కేస్ సింగ్, ఎన్ఎస్ బోస్ ఎక్సెట్రా. దీస్ ఆర్ ద పర్సన్స్ ఇన్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ. అండ్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ స్కోప్ ఏంటి అంటే ఇది కూడా అగైన్ 2 ఫేసెస్‌లో ఉంది. వరల్డ్ వార్ 2కి ముందు, వరల్డ్ వార్ 2కి తర్వాత. వరల్డ్ వార్ 2కి ముందు ఇట్ ఈస్ ఎ పేలియో ఆంథ్రోపాలజీ. మేజర్‌లీ ఫాసిల్స్, హ్యూమన్ ఎవల్యూషన్ మనిషి యొక్క ఎవల్యూషన్‌ని ఫాసిల్స్ ద్వారా డిగ్ చేయడం ద్వారా మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఆల్సో ప్రైమటాలజీ ఇప్పుడు ప్రైమేట్స్ గురించి చదివి, ఇప్పుడు మనిషి ఎలా ఎవాల్వ్ అయ్యాడు? ప్రైమేట్స్ ఆర్ లైక్ ఒక కోతి లాంటి జంతువులు, ప్రైమేట్స్ అలా అక్కడి నుంచి మనిషి ఎలా ఎవాల్వ్ అయ్యాడు? మనిషి యొక్క వేరియేషన్స్, హోమో సేపియన్స్‌లో ఉన్న వేరియేషన్స్ ఏంటి? మనిషి ఎన్విరాన్మెంట్‌తో ఎలా ఇంటరాక్ట్ అయ్యాడు? ఇట్లాగా జస్ట్ ఫాసిల్స్ నుంచి డిగ్ చేసుకొని వేరే స్పీషియస్‌తో ఎస్పెషల్లీ బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో మనిషి ఫిజికల్‌గా ఎలా ఎవాల్వ్ అయ్యాడు? మనిషి వేరే స్పీషీస్ ఉన్నాయి గదా! సో మెనీ యానిమల్ కింగ్డమ్‌లో సో మెనీ స్పీషీస్ ఉన్నాయి. మరి ఆ స్పీషీస్‌కి, హ్యూమన్స్‌కి ఏమన్నా రిలేషన్ కనెక్షన్ ఉందా? దానికి దీనికి ఎవల్యూషన్‌లో మనిషి ఎందుకు ముందుకెదిగాడు? ఇలాంటివన్నీ గూడా మనం బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో చూస్తాం. ఈ ప్రీ వరల్డ్ వార్ 2 టైమ్‌లో గూడా మోస్ట్‌లీ ఇలాంటి టాపిక్స్ మీద ఉండేది. ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 అయిపోయిందో అగైన్ విత్ ద సొసైటీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎవాల్వ్ అవుతూ ఈ జెనెటికల్ స్టడీస్ వచ్చినియి. వితిన్ బాడీ నాట్ జస్ట్ బయట నుంచి ఫిజికల్‌గా వచ్చే బాడీస్‌తో ఇంకొక ఆర్గానిజమ్స్‌తో మాత్రమే కాకుండా మనిషి యొక్క బాడీ లోపల డీఎన్ఏ, క్రోమోసోమ్స్, ప్రోటీన్ స్ట్రక్చర్స్ ఈ స్టడీస్ స్టార్ట్ చేసి అండ్ మనుషులు ఈ డిసీజ్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకోవడంలో థాట్ ఈస్ కాల్డ్ ఎపిడెమాలజీ.
అండ్ ఈ జెనెటిక్స్ పాపులేషన్‌లో ఉన్న జెనెటిక్స్‌ని, మేటింగ్ ప్యాటర్న్స్, జీన్ ఫ్లో, ఇన్ బ్రీడింగ్, ఔట్ బ్రీడింగ్ ఇలాంటి టాపిక్స్ అన్నీ గూడా ఎవాల్వ్ అయినియి. అండ్ నాట్ ఓన్లీ దిస్ ఫోరెన్సిక్ ఆంథ్రోపాలజీలో, కిన్ ఆంథ్రోపాలజీలో గూడా బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అనేది చాలా రిలవెంట్ అండ్ we can use this biological anthropology information. అండ్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీలో గూడా 3 అప్రోచెస్ ఉన్నాయి. బయోకల్చరల్ ఆంథ్రోపాలజీ, బయో ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ అండ్ మాలిక్యులర్ బయాలజీ అప్రోచ్. బయోకల్చరల్ అప్రోచ్‌లో ఏంటంటే బయాలజీకి, కల్చర్‌కి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ ఏంటి? ఈ బయాలజీ అనేది హ్యూమన్ బాడీ ఫిజికల్లీ ఎవాల్వ్ అవుతున్న థింగ్స్ అనేది కల్చరల్‌కి ఎలా ఇంటరాక్ట్ అయినియి? ఎప్పుడైతే మనిషి 4 కాళ్ళ మీద నుంచి 2 కాళ్ళ మీద నుంచున్నాడు. ఎప్పుడైతే స్టోన్‌ని పట్టుకున్నాడో థింగ్స్ చేంజ్ అయిపోయినాయి. రైట్? ఒక స్టోన్ టూల్‌ని తయారు చేశాడు. సో, బయాలజీలో వచ్చిన మార్పు ఒక కల్చర్ ఫార్మ్ అయింది. ఎప్పుడైతే రాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేశాడో, బయాలజీలో మార్పొచ్చింది. లేసి నుంచోవడం స్టార్ట్ చేశాడు. సో, ఇలా ఇంటర్‌లింక్ ఈ బయాలజీ, కల్చర్ ఇంటరాక్షన్స్‌ని బయో కల్చరల్ అప్రోచ్. అండ్ బయో ఆర్కియాలజికల్ అప్రోచ్‌లో ఏంటంటే ఆర్కియాలజీ ప్లస్ బయాలజికల్ అనాలిసిస్. ఆర్కియాలజీ అండ్ బయాలజీ 2 కలిపి చదవడాన్ని అండ్ మాలిక్యులర్ బయాలజీలో జెనెటిక్స్, జీన్స్ చదవడం. ఈ 3 అప్రోచెస్ బయోలాజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఫోకసెస్ ఆన్ వేస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ ఇన్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ సొసైటీస్. ప్రాక్టీషనర్స్ ఆర్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజిస్ట్. సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది స్పెసిఫికల్‌గా మనుషుల యొక్క జీవన విధానాన్ని పాస్ట్‌లో, ప్రెజెంట్‌లో ఎలా జీవించారు? దీని మీద ఫోకస్ చేసే సబ్జెక్ట్‌ని సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటాము. ఓకే. ఇప్పుడు సొసైటీస్‌లో మనుషులు ఎలా జీవిస్తున్నారు? పాస్ట్‌లో ఎలా జీవించారు? ఆ పాస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ సొసైటీ కల్చర్స్ ఎలా ఫార్మ్ అయినియి? సో, మన కల్చర్‌కి, వేరే కల్చర్‌కి డిఫరెన్సెస్ ఏంటి? ఇట్లా ఆ వే ఆఫ్ లైఫ్‌ని చదివేదాన్ని సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అంటాం. ఈ యాంగిల్‌లో ఆంథ్రోపాలజీని చదివే పర్సన్స్‌ని సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజిస్ట్స్ అంటాము. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ గూడా ఎలా ఒరిజిన్ అయింది? ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది ఎలాగా డెవలప్‌మెంట్‌కొచ్చింది అనేది చూద్దాం. ఇనీషియల్లీ ఇట్ వాస్ ఎ కల్చరల్ ఆంథ్రోపాలజీ. లేటర్ ఇట్ వాస్ ఎ సోషల్ ఆంథ్రోపాలజీ. తరువాత సోషల్ కల్చరల్ ఆంథ్రోపాలజీగా డెవలప్ అయింది. కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఏంటంటే కల్చర్, ట్రెడిషన్స్ ఇలాంటి యాంగిల్‌లో కల్చర్ యాంగిల్‌లో మాత్రమే ఇనీషియల్లీ ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఉంది. దీన్ని పాపులరైజ్ చేసిన పర్సన్ వచ్చేసి ఈబీ టైలర్. లైక్ కల్చర్స్ ఏంటి, ట్రెడిషన్స్, వాల్యూస్, బిలీవ్స్ ఇలాంటి థింగ్స్ చదివేవాళ్ళు. నెక్స్ట్ సోషల్ ఆంథ్రోపాలజీలో సోషల్ బిహేవియర్ అండ్ విచ్ ఇస్ పాపులరైజ్డ్ బై ఎల్‌హెచ్ మార్గన్. ఒక మనిషి సొసైటీలో ఎలా బిహేవ్ అయ్యాడు, ఒక ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా ఫార్మ్ అయినాయి, కిన్‌షిప్, మ్యారేజ్ ఇలాంటి థింగ్స్ అన్నీ చదవడాన్ని సోషల్ ఆంథ్రోపాలజీ. లేటర్ 20థ్ సెంచరీ వచ్చేసరికి ఈ కల్చరల్ ఆంథ్రోపాలజీని, సోషల్ ఆంథ్రోపాలజీని రెండిటిని మెర్జ్ చేసి సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనే ఒక బ్రాంచ్‌ని తీసుకురావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్కోప్. ఈ సోషల్ ఆంథ్రోపాలజీ యొక్క స్కోప్ ఏంటంటే ఇట్ ఈస్ యూనివర్సల్. బికాజ్ ఎందుకంటే ఒక సొసైటీని స్టడీ జేయడానికి ఇప్పుడు చా ప్రపంచంలో ఉన్న సొసైటీస్ అన్నిటిని స్టడీ జేసి, ఈ సొసైటీస్ ఎలా ఫార్మ్ అయినియి, ఒకదానికి కంపారిటివ్ చేసి, ఈ స్ట్రక్చర్స్ మొత్తాన్ని చదవడానికి ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దట్స్ వై ద సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీస్ స్కోప్ ఈస్ యూనివర్సల్. అండ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఈస్ టు జనరలైజ్ ది సోషల్ కల్చరల్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్స్. హ్యూమన్స్ యొక్క ఈ సోషల్ కల్చరల్ బిహేవియర్‌ని జనరలైజ్ చేయడానికి. ఎందుకంటే ఏ సొసైటీలో అన్నా చూడండి, డెఫినైట్‌లీ థిస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ ఒక సొసైటీ డెవలప్ అయ్యే విధానం అనేది ద బేస్ పాయింట్ ఈస్ కామన్. బట్ ఫాలో అయ్యే వేస్ డిఫరెంట్ ఉంటాయి. సో, ఈ సొసైటీస్ యొక్క కంపారిటివ్ స్టడీ ఎస్పెషల్లీ ఈ సొసైటీకి, ఆ సొసైటీకి ఉన్న డిఫరెన్సెస్, సొసైటీ యొక్క ఎవాల్వ్‌మెంట్, కమ్యూనిటీస్ ఇలాంటివి చదవడానికి హెల్ప్ అవుతుంది. దాన్ని 2 బ్రాంచెస్‌లో మనం చదవచ్చు. ఒకటి ఎథ్నోగ్రఫీ, ఇంకొకటి ఎథ్నాలజీ. ఎథ్నోగ్రఫీ అంటే ఏంటంటే ఒక సొసైటీని మాత్రమే మనం ఎథ్నోగ్రఫీ ఏంటంటే ఒక సొసైటీ గురించే చదువుతాం. ఎథ్నాలజీ మీన్స్ 2 సొసైటీస్‌ని కంపారిటివ్ చేసి చదువుతాం. ఇక్కడొస్తది క్లారిటీగా. ఎథ్నోగ్రఫీ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ స్టడీ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కల్చర్. ఒక ప్లేస్‌లోని ఒక కల్చర్ యొక్క స్పెసిఫిక్ కల్చర్‌ని పూర్తిగా చదవడాన్ని ఈస్ కాల్డ్ యాస్
ఎథ్నోగ్రఫీ అంటాం. వెరాజ్ ఎథ్నాలజీ ఈజ్ 2 సొసైటీస్‌కి మధ్య చదువుతాం. థాట్ ఈస్ కాల్డ్ యాస్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ మల్టిపుల్ సొసైటీస్ కాల్డ్ ఎథ్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ అందులో కూడా మళ్ళీ 2 ఏరియాస్ ఉన్నాయి. టాపికల్ అండ్ ఏరియా. లేదా ఒక టాపిక్‌ని తీసుకొని సపోజ్ ఒక ఫ్యామిలీ అని ఒక టాపిక్‌ని తీసుకొని, ఈ సొసైటీలో ఈ ఫ్యామిలీ అనే సిస్టమ్ ఎలా ఫార్మ్ అయింది? ఎలా ఎవాల్వ్ అయినాయి? వీటిలో ఎలా చేంజెస్ వచ్చినియి? ఈ సొసైటీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సొసైటీ వర్సెస్ ఆఫ్రికన్ సొసైటీ అక్కడ ఎలా ఫార్మ్ అయింది? ఇలా కంపారిటివ్ చేసి ఒక టాపిక్‌ని 2 థింగ్స్‌లో కంపేర్ చేసి చదివేదాన్ని ఎథ్నాలజీ అంటాం. అలా కాకుండా ఒక సొసైటీని హోలిస్టిక్‌గా చదవడాన్ని ఇప్పుడు సపోజ్ ఇండియన్ సొసైటీయే తీసుకుంటే, ఇండియన్ సొసైటీ మొత్తం ఎలా ఫార్మ్ అయింది? ఇందులో ఫ్యామిలీ ఏంటి? కిన్‌షిప్ ఏంటి? మ్యారేజ్ ఏంటి? రిలీజియన్ ఏంటి? పొలిటికల్ సిస్టమ్స్ ఏంటి? ఇట్లాగా అన్ని యాంగిల్స్‌లో హోలిస్టిక్‌గా చదవడాన్ని ఎథ్నోగ్రఫీ అంటాం. ఒక టాపిక్‌నో లేదా ఒక ఏరియానో తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఒక ఏరియానో, ఒక టాపిక్‌నో తీసుకొని రెండిటిని కంపేర్ చేస్తూ చదవడాన్ని ఎథ్నాలజీ అంటాం. ఓకే. సో, నెక్స్ట్ ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఉన్న రీసెర్చ్ మెథడాలజీస్ ఏంటంటే, ఫీల్డ్ వర్క్ విత్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్, కేస్ స్టడీ అప్రోచ్ అండ్ హోలిస్టిక్ అప్రోచ్. సో, ఇందులో గూడా ఫీల్డ్ వర్క్ ఈజ్ సచ్ ఎ హాల్‌మార్క్ ఇన్ ఆంథ్రోపాలజీ. ఈ ఫీల్డ్ వర్క్ అండ్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటే ఏంటంటే, ఆంథ్రోపాలజిస్ట్ అనేవాళ్ళు ఏ సొసైటీ గురించైతే చదువుతున్నారో, ఆ సొసైటీలోకెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు జీవించి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, వాళ్ళలో ఒకలా కలిసిపోయి, దాన్ని చదివి ఆ డేటాని వాళ్ళ దృష్టిలో అర్థం చేసుకొని అనాలిసిస్ చేసి ప్రొవైడ్ చేయడాన్ని ఫీల్డ్ వర్క్ విత్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటాం. కేస్ స్టడీ అప్రోచ్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఒక ట్రైబల్ సొసైటీయే చదువుతున్నాం. అందులో ఒక పర్టిక్యులర్ లీడర్ గురించే ఒక పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ గురించో, ఒక పర్టిక్యులర్ గ్రూప్ గురించో, ఈవెంట్ గురించో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రైబల్ సొసైటీలో ఈ లీడర్ అనే ఒక పర్టిక్యులర్ పర్సన్ గురించే చదివి ట్రైబల్ సొసైటీస్‌లో లీడర్‌షిప్ ఎలా ఫార్మ్ అయింది? అని ఆ పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ మీదో, ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ మీదో చదవడాన్ని కేస్ స్టడీ అప్రోచ్ అంటాం. అగైన్ హోలిస్టిక్ అప్రోచ్ మీన్స్ ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నా. ఆంథ్రోపాలజీ ఈస్ ఎ హోలిస్టిక్ సబ్జెక్ట్. ఏ హోలిస్టిక్ డిసిప్లిన్ అని. ఒక విషయాన్ని, ఒక మనిషి గురించి అన్ని యాంగిల్స్‌లో చదవడం. ఈవెన్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ గూడా కల్చర్ యాస్పెక్ట్స్‌ని అన్ని డైమెన్షన్స్‌లో చదవడాన్నే హోలిస్టిక్ అప్రోచ్ అంటాం. ఓకే. అండ్ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఉన్న స్ట్రాటజీస్ ఏంటంటే, సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ ఎంప్లాయ్స్ సెవరల్ స్ట్రాటజీస్ అండ్ అప్రోచెస్ టు స్టడీ హ్యూమన్ సొసైటీస్. దట్ ఈస్ ఎమిక్ అప్రోచ్, ఎటిక్ అప్రోచ్, సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ అప్రోచ్. ఎమిక్ అప్రోచ్ ఏంటంటే, అండర్‌స్టాండింగ్ ద కల్చర్స్ ఫ్రమ్ ఇన్‌సైడర్స్ పర్స్పెక్టివ్. సేమ్. ఒక కల్చర్‌ని అర్థం చేసుకోవడానికి వాళ్ళ కల్చరల్ లెన్స్‌లో, వాళ్ళ దృష్టిలోకి వెళ్ళి ఇప్పుడు మాకు ఒక ట్రైబల్ సొసైటీకి మళ్ళీ ఎళ్ళాం. అక్కడ ఒక రిచువల్‌ని ఫాలో అవుతున్నారు అనుకుందాం. సో, ఆ రిచువల్ ఎందుకు ఫాలో అవుతున్నారు? వాళ్ళ పద్ధతులేంటి? వాళ్ళేంటి? అనేది వాళ్ళ దృష్టిలో, వాళ్ళ భాషలోనే వాళ్ళు చెప్పినట్టే మనం దాన్ని అర్థం చేసుకోవడాన్ని ఎమిక్ అప్రోచ్ అంటాం. ఎటిక్ అప్రోచ్ ఈస్ సంథింగ్ కాల్డ్ అనలైజింగ్ ద కల్చర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అండ్ ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్. ఈ కల్చర్‌ని మనం ఎక్స్‌టర్నల్‌గా బయట నుంచి చూస్తున్నాం. సో, అదే ట్రైబల్ కల్చర్‌ని మనం చదివి, ఆ రిచువల్ అనేది ఒక కల్చర్ ఫార్మ్ అవ్వడానికి ఎలా హెల్ప్ అయింది? ఆ పర్టిక్యులర్ రిచువల్ అనేది వాళ్ళ యొక్క డిసీజ్ సిస్టమ్స్‌లో, వాళ్ళ హెల్త్ సిస్టమ్స్‌లో ఆర్ ఫుడ్ సిస్టమ్స్‌లో ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి? దాన్ని మనం రీసెంట్ టైమ్స్‌లో ఇప్పుడు చాలా వరకు ట్రైబల్ యొక్క ఫుడ్‌ని చాలా ఎక్కువగా చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి ఫుడ్ తిన్నారు? వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నారు? ఆ డైట్ అనేది మనం ఇప్పుడు ఆ ఇన్‌సైట్స్‌ని మనం మన మోడర్న్ డైట్స్‌లో యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, అట్లా బయట సైడ్ నుంచి తీసుకొని దాన్ని మనం అనలైజ్ చేయడాన్ని ఎటిక్ అప్రోచ్ అంటాం. అగైన్ సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ అప్రోచ్ అంటే సేమ్. సొసైటీ మొత్తాన్ని ఒక సిస్టమ్ అనుకోని, ఆ సిస్టమ్ అనేది ఎలా రన్ అవుతుంది? ఆ సిస్టమ్ రన్ అవ్వడానికి ఎన్ని ప్యాట్రన్స్ కావాలి? ఆ ప్యాట్రన్స్ ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్, రిలీజియన్ ఎక్సెట్రా, ఎక్సెట్రా అన్నీ చదవడాన్ని సిస్టమ్స్ అండ్ ప్రాసెస్ అప్రోచ్ అంటాం. సో, these are the strategies in the socio-cultural anthropology. And also comparative approach, same. Compares different societies or cultures to identify similarities and differences. Two cultures యొక్క సొసైటీస్ యొక్క కంపారిజన్, డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్ చదవడాన్ని కంపారిటివ్ అప్రోచ్ అంటాం. హోలిస్టిక్ అప్రోచ్ అగైన్ అన్ని యాస్పెక్ట్స్‌లో కల్చర్‌ని, సొసైటీని వాటి మధ్య ఉన్న ఇంటర్ కనెక్షన్స్‌ని చదువుతాం. ఫీల్డ్ వర్క్ విత్ పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. యెస్. అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి చదివి అర్థం చేసుకోవడాన్ని ఫీల్డ్ వర్క్ పార్టిసిపేషన్. కేస్ స్టడీ అప్రోచ్ సేమ్. ఒక ఇండివిడ్యువలో, గ్రూపో ఒక ఈవెంట్ మీద పర్టిక్యులర్‌లీ చదవడాన్ని కేస్ స్టడీ అప్రోచ్ అంటాం. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్రోచెస్. ఒక సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఒక సొసైటీ, కల్చర్ ఆంథ్రోపాలజీలో
ఈ సొసైటీ, కల్చర్ అనే చదివే దాంట్లోనే ఈ డిఫరెంట్ అప్రోచెస్‌లో ఈ సోషియో కల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది ఒక యూనిక్ డిసిప్లిన్‌గా క్రియేట్ అయిందనమాట. సో, దీస్ ఆర్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ ఆర్కియాలజికల్ ఆంథ్రోపాలజీ. సో what are those branches? Archaeological anthropology, linguistic anthropology, biological anthropology, socio-cultural anthropology, and also action anthropology. So these are the main branches of anthropology. Anthropology-లో ఉన్న ఈ డిఫరెంట్ బ్రాంచెస్ ఇది. ఈ డిఫరెంట్ బ్రాంచెస్‌లో ఆంథ్రోపాలజీ మనకి కొన్ని ఇన్‌సైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, ఈ 1.1, 1.2 అండ్ 1.3 అంతా గూడా బేసిక్స్ అనమాట. సబ్జెక్ట్‌లోకి ఆంథ్రోపాలజీలోకి ఇంకా మనం ఫుల్‌గా ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వకముందు టాపిక్స్ అనమాట. సో, ఆంథ్రోపాలజీ మొత్తం మీరు 2 పేపర్స్ చదివిన తర్వాత గూడా ఆంథ్రోపాలజీని మీరు డిస్క్రైబ్ జేయాలి. ఆంథ్రోపాలజీ ఒక డిస్క్రిప్షన్ ఇవ్వాలి అంటే గూడా అగైన్ యూ హావ్ టు కమ్ బ్యాక్ 1.1, 1.2, 1.3 గురించే చెప్తాం. అగైన్ 1.2, 1.3 ఇదంతా గూడా అగైన్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో, ఐ థింక్ మీకు ఈరోజు టాపిక్ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఏ రోజు టాపిక్ ఆ రోజు చదువుకోండి. సో దట్ మీకు బర్డెన్ ఉండదు. క్లారిటీగా అర్థమైపోతది. సో, ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ జేయండి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ ఎమర్జెన్సీ ఆఫ్ మ్యాన్‌తో కలుద్దాము. సో, వీడియో నచ్చితే కంటెంట్ యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో టుమారో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.